అంటే లక్ష్మణ్ గారు గతంలో కూడా ఈ విధంగా సరెండర్ అవుతున్నట్టుగా ప్రకటనలు చేసేవాళ్ళు, కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలేవి, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ఉనికిని వాళ్ళు ప్రదర్శించేవారు. అంటే ఇప్పుడు అలాంటి వాతావరణం ఉందా? ప్రస్తుతం మీరన్న ఇందాక ప్రస్తావించినట్టుగా అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుండడం, ఆదివాసీ యువత అటు విద్య పరంగా కానీ లేదంటే ఉపాధి పరంగా కానీ నగరబాటు పట్టడం, ఇలాంటి వాతావరణం కొంత క్రియేట్ అవుతుంది. అలాగే రోడ్లు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా అటవీ ప్రాంతాల్లో కొంత మెరుగవుతున్నాయి. మళ్ళీ మావోయిజం మళ్ళీ ఊపందుకునే ఛాన్స్ ఉందా? లేదంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఈ లొంగుబాట్లు, శాంతి చర్చలకు మేము సిద్ధం అంటూ లేఖలు రిలీజ్ చేయటం, ఇక దాదాపు మన ఇండియాలో ఈ మావోయిజం ఎండ్కి వచ్చేసిందని అప్పుడో కన్క్లూజన్కి వచ్చేవచ్చా? 2004వ సంవత్సరంలో మనము ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాళ్లను చర్చలకు పిలవడం జరిగింది, మీ అందరికీ తెలుసు. అవును సార్, నేను కూడా రిపోర్ట్ చేశాను. పీడబ్ల్యూజీ లీడర్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ చర్చలు జరిగాయి. 4 రోజులు జరిగాయి. ఆ తర్వాత క్రమంగా ఈ సీజ్ ఫైర్ ఆపరేషన్లు కొన్ని రోజులు ఆ విధంగా చేయడం వల్ల ఆ సందర్భంగా మళ్ళా వీళ్ళు రీఆర్గనైజ్ అయ్యారు. వీళ్ళు బలోపేతం చేసుకున్నారు. మళ్ళా క్యాడర్ రిక్రూట్మెంట్ కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళా పెద్ద పెట్టున వీరు సెక్యూరిటీ ఫోర్సెస్ మీద వాళ్ళ ప్రభావాన్ని చూపించడం మొదలు పెట్టారు. అందుకనే ఇప్పుడు ఎన్నిసార్లు కూడా వాళ్ళు మాకు మళ్ళా చర్చలకు మేము సిద్ధము ఈ విధంగా అంటున్నా కూడా ఇంకా సానుకూలమైన స్పందన గవర్నమెంట్ గురించి రాలేదు. అమిత్ షా గారు ప్రకటన చేస్తూ మీరంతా కూడా ప్రజాస్వామ్యంలో మీరు వచ్చేసేయండి. అందుకనే చాలా చోట్ల ఇప్పుడు చూసుకుంటే సరెండర్లు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. మనం చూస్తే తెలంగాణలో భద్రాచలం గాని, ఖమ్మం గాని ఈ ప్రాంతంలో కూడా చాలా సరెండర్స్ జరిగాయి. మంది సరెండర్ అయ్యారు సార్, నిన్న కాక మొన్న. మొన్న చాలా మంది సరెండర్ అయ్యారు. సో ఈ విధమైన చర్యల వల్ల ఐ థింక్ ఏ విధంగా మన ఇంటర్నల్ సెక్యూరిటీ, పబ్లిక్ ఆర్డర్ ఏవైతే ప్రాధాన్యం ఉందో ఆ విధంగా ఇది ఒక చరమ దశ అని మనం అనుకోవచ్చు ఎప్పుడు కూడా. సో ఆ విధంగా దీనితో పాటు ప్రభుత్వం కూడా ప్రజా సమస్యలను పరిష్కరించే ఒక యంత్రాంగాన్ని కూడా క్విక్ గా తయారు చేయాలి. ఎందుకు వీరు ఏర్పడ్డారంటే అప్పుడు ఉన్న భూస్వాములు, భూమి లేని వాళ్ళ మధ్య ఏదైతే పోరు ఉందో, ఎక్స్‌ప్లాయిటేషన్ ఏదైతే జరిగిందో దాని వల్ల ప్రారంభమైంది నక్సల్బరీలో మొదట మీరు చూసుకుంటే. ఆ తర్వాత క్రమక్రమంగా వీళ్ళ విధి విధానాలన్నీ మారి ఒక పెద్ద దేశానికే ప్రమాదం కలిగించే ఒక శక్తిలాగా వీళ్ళు తయారయ్యారు. సో ఆ విధంగా తయారైన శక్తిని ఏదో ఒక చోట ఒక చరమగీతం పాడాల్సిందే అన్న నినాదంతో ఇప్పుడు రావడం జరిగింది. ఐ థింక్ ఇప్పటికే ఆల్రెడీ మీరు అక్కడ ఉన్న సైదులు గారు ఐ థింక్ ఫీల్డ్ లెవెల్లో రిపోర్ట్ ఇచ్చారు. మీకు ఇప్పుడే 38 మంది, ఆ తర్వాత ఇంకా కొనసాగుతోంది. సుమారుగా 20,000 మంది సెక్యూరిటీ ఫోర్సెస్ ఆ కొండల్ని చుట్టుముట్టారు. ముఖ్యంగా కర్రెగొట్టలో 1000 మంది మావోయిస్టులు ఉన్నట్టు, అందులో మెయిన్ గా వాళ్ళ మిలిటరీ కమాండర్ ఎవరైతే ఉన్నారో వారు కూడా అక్కడ ఉన్నాడు, హిడ్మా కూడా అక్కడ ఉన్నట్టు. ఎందుకంటే అతను ఈ విధమైన ఆపరేషన్ లో ఆరితేరిన వాడని చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి అతను వాళ్ళ మిలిటరీ దళం కూడా అక్కడ ఉన్నట్టు సమాచారం అందుతుంది. తర్వాత మావోయిస్టుల యొక్క టాప్ కార్డర్స్ కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు అన్నది ఒక ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే ఐ థింక్ ఇది చాలా పెద్ద ఆపరేషన్. ఇంతకు ముందు అబుజ్మాడ్ అనే ప్రాంతంలో సాధారణంగా వీళ్ళు తలదాచుకున్నారు. అబుజ్మాడ్ అంటే అక్కడి లోకల్ భాషలో అన్నోన్ హిల్స్, అంటే ఆ కొండలు ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయని ఎవరికీ తెలియదు. ఇది ముఖ్యంగా మహారాష్ట్రకు, ఛత్తీస్గఢ్ కు మధ్యలో ఉన్న కొండలను అబుజ్మాడ్ హిల్స్ అంటారు. ఆ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు కూడా చాలా సార్లు అక్కడికి వెళ్లే ప్రయత్నాలు కూడా మనం చేసాము. చాలా విశాలమైన పర్వతాలు, వాటిలో వీళ్ళు తలదాచుకునే ఉన్నా కూడా మళ్ళా ఈ మధ్య కాలంలో అబుజ్మాడ్ లో చాలా ఎన్కౌంటర్లు జరిగాయి. అందులో చాలా పెద్ద పెట్టున నక్సలైట్స్ అందులో మరణించడం జరిగింది. ఆ తర్వాత టెక్నాలజీ కూడా పెరిగింది. అంటే అంతకు మేము ఉన్నప్పుడు అప్పుడు కాలినడకన ఈ విధంగా వెళ్లేవాళ్ళం. ఇప్పుడు హెలికాప్టర్లు, డ్రోన్స్, తర్వాత ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్ కావచ్చా? అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, తర్వాత ఈ డ్రోన్స్ గానీ, తర్వాత సిబ్బందికి అత్యాధునిక ఆయుధాలు రావటం గానీ, అటువైపు మావోయిస్టులకు అవి అందుబాటులో లేకపోవడం గానీ, అది కూడా ఒక కారణంగా భావించవచ్చు, బలమైన కారణంగా. అది కూడా కారణంగా భావించవచ్చు. ఎందుకంటే పక్కాగా వీరేం చేసేవాళ్ళు అంటే ఇంతకు ముందు పోలీస్ స్టేషన్లను అటాక్ చేసి అక్కడ వచ్చిన వెపన్స్ అన్నిటిని కూడా డంప్స్ లో పెట్టేవాళ్ళు ఎక్కడైనా అవ్వచ్చు. ఆ తర్వాత అక్కడ నుంచి అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సర్వేలెన్స్ కూడా పెరిగింది, మంచి సెటిలైట్ ఇమేజరీస్ కూడా వస్తున్నాయి మనకు. ఆ తర్వాత వచ్చేసి ఎక్విప్మెంట్, ఇంటెలిజెన్స్, ఈ ఇంటర్సెప్షన్స్, ముఖ్యంగా వాళ్ళు కూడా టెక్నాలజీలో మొబైల్ ఫోన్స్ ఉపయోగించడం, ఆ విధంగా వాళ్ళ ఇంటర్సెప్షన్స్, తర్వాత
పబ్లిక్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వీరు మన కోసం కాదు, మనం వీరు ఉంటే మన ప్రాంతాలు అభివృద్ధి చెందవు అన్న భావనలతో పబ్లిక్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వీటన్నిటి కారణాల వల్ల ఏంటంటే పోలీసులకి, సెక్యూరిటీ ఫోర్సెస్ కి ఇన్ఫర్మేషన్ ఫ్లో అన్నది పెరిగింది ఈ మధ్య కాలంలో. ఆ ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేస్తూ ఈ విధమైన స్ట్రాటజికల్ గా వెళుతుండడం వల్ల మీరు ఈ నక్సలైట్ మూవ్మెంట్ కి ఏదైతే ఉందో చాలా పెద్ద పెద్ద ఎన్కౌంటర్స్ జరిగాయి ఈ మధ్య కాలంలో. అవన్నీ చూసుకుంటూ పోతుంటే ఆ విధమైన లక్ష్యంతో ముందుకు వెళుతోంది ఈ ప్రభుత్వము. ఈ విధంగా మావోయిస్టు ఐడియాలజీ ఉన్న వీరు దేశానికి ప్రమాదం అన్న ఉద్దేశంతో ఈ యాక్షన్స్ జరుగుతున్నాయి సతీష్.